బంగారు బతుకమ్మ సంబరాలు ఈ రోజు 6వ రోజుకు చేరుకున్నాయి. 6వ రోజు పాలమూరు జిల్లా కొత్తకోటలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ స్థానిక మహిళలందరూ మమేకమై తీరొక్క పువ్వు తెచ్చి ఉదయం నుంచే ఇక్కడి ప్రాంతమంతా కొత్తకోట ప్రాంతమంతా ఆనందోత్సాహాలతో ఉత్సవంగా మారిపోయింది. ఇక్కడ చూస్తున్నాం స్థానిక ప్రజలందరూ ఇక్కడ కూర్చొని స్త్రీలందరూ కూర్చొని తెచ్చిన తీరొక్క పువ్వుని అందంగా పేరుస్తున్నారు, బతుకమ్మ పేరుస్తున్నారు. ఇక్కడ మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు ఇక్కడ ప్రజలతో మమేకమై బతుకమ్మ పేరుస్తున్నారు, అందంగా బతుకమ్మని పేర్చారు. వారితో మాట్లాడదాం. ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. వనితల కోసమే పుట్టినటువంటి టీవీ వనితా టీవీలో వనితా టీవీని చూస్తున్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పాలమూరు జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి ప్రాంత విశిష్టత ఏంటి, ఇక్కడ ఎలా జరుపుకుంటారు పండుగని? పాలమూరులో చాలా అంటే కొన్ని చోట్లనేమో చాలా ఎక్కువ చేసుకుంటారు పండుగని, కొన్ని చోట్ల అసలు లేనే లేదు. డిపెండ్స్. గద్వాల సైడ్ కొంచెం తక్కువ చేస్తారు, మిగతా వైపు కల్వకుర్తి అటు సైడ్ చాలా ఎక్కువ చేస్తారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంది. కానీ ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా మంది కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు పాలమూరులో కూడా. 6వ రోజు అలిగిన బతుకమ్మ అని అంటూ ఉంటారు, కానీ ఇక్కడ కూడా అంటే ఎప్పుడైతే అధికారికంగా నిర్వహిస్తున్న తర్వాత అందరూ పండుగ చేసుకుంటున్నారంటున్నారు. ఓకే, ఇక్కడ ఈరోజు నైవేద్యంగా ఏమైనా పెడతారా? అంటే పర్టికులర్గా 6వ రోజు అలిగిన బతుకమ్మ అనేటటువంటి దానికి రిలీజియస్ కారణాలు ఏమీ లేవండి, మతపరమైనటువంటి కారణాలు ఏమీ లేవు. మామూలుగా 5 రోజులు ఆడి అలసిపోతాం కాబట్టి అట్లా చెప్తారు. అందుకని ఆ విషయాన్ని మేము ఆడబిడ్డలందరికీ చెప్పి 6వ రోజు కూడా మనం ఆడదామని రిక్వెస్ట్ చేసిన తర్వాత అందరూ కూడా మనం వెళ్ళిన చోటైతే ఆడుతూ ఉన్నారు. సో అట్లనే ఇవాళ మహబూబ్ నగర్లో కూడా మనతో పాటు బతుకమ్మలో ఆడిపాడుతూ ఉన్నారు. సో మామూలుగా బతుకమ్మకు మనం ఏది తినేది ఉంటే అదే నైవేద్యం పెట్టడం. ఇవాళ కూడా 6వ రోజు మరి మా ఎమ్మెల్యే గారి ఇంట్లో ఏం నైవేద్యం చేస్తే అది పెట్టడం. వనితా టీవీ ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్ అనే క్యాంపెయిన్ నిర్వహించింది. దానిలో భాగంగా ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో చాలా తక్కువ అక్షరాస్యత ఉండడం గుర్తించింది. అది ప్రపంచంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత ఉన్న ప్రాంతంగా. మరి ఇక్కడి వారి కోసం అధికారికంగా ప్రభుత్వం ఏమైనా చేయబోతుందా? మీరేమైనా కృషి చేస్తారా? ఖచ్చితంగా కృషి చేస్తామండి. ఈసారి బతుకమ్మలో మనం తీసుకున్న కాన్సెప్టే అది. మనము ఆడబిడ్డలంతా చదువుకోవాలి, ముఖ్యంగా 100కు 100% తెలంగాణలో చదువుకున్న ఆడబిడ్డలు ఉండాలనేటటువంటి కృషి మనం చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా మహబూబ్ నగర్ని మీరు అన్నట్టు డెఫినెట్గా ఫోకస్ ఏరియాగా తీసుకొని జాగృతి తరఫున కూడా పనిచేస్తాము, ప్రభుత్వం తరఫున కూడా డెఫినెట్గా మేము ప్రయత్నం చేస్తాం. చూసాం కదా, ఈరోజు 6వ రోజు మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో అంగరంగ వైభవంగా ఉత్సవంగా ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ నుంచి స్త్రీలందరూ కలిసి మమేకమై బతుకమ్మ పేర్చిన తర్వాత మరి గవర్నమెంట్ హై స్కూల్లో ఉత్సవంగా సాయంత్రము బతుకమ్మ ఆడి పాడబోతున్నారు. ఆ విశేషాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ఓ టు స్టూడియో.